హాయ్! ఫస్ట్‌లీ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అలాగే రాబోయే సంవత్సరాలు కూడా మీరు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన దావత్ దిల్సే తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ నా జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచింగ్ మై వీడియోస్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. టంటడైన్ వచ్చేసింది సేమియా బెల్లం పాయసం. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చుట్ట సేమియా. మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదంటే నార్మల్ సేమియా అయినా కూడా పర్లేదు. సో వీటిని మీకు కావలసిన సైజులో ఇలా క్రష్ చేసుకుంటే ఈజీగా విరిగిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది వేయించిన సేమియా తీసుకున్నాను నేను. సో ఇది మా సైడ్ ఎక్కువ రంజాన్ సీజన్లో మాత్రం దొరుకుతుంది. ఓకే, సో నేను పోయినసారి తీసుకున్న రంజాన్ది, అది ఇంకా ఉంది. ఓకే, డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో పర్టికులర్ ఇదే అని కాదు, మీకు ఏది ఉంటే అది వేసేయండి. సో నా దగ్గర ఇది ఉంది: కాజు, బాదం, ఎండు ద్రాక్ష, చిరంజి, అలాగే మధ్యలో ఉన్నవి వైట్ కలర్వి కర్బూజా సీడ్స్, అలాగే కిస్మిస్. దాంతోపాటే నేను దీంట్లో సాబుదానా కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సాబుదానాని నానబెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ సాబుదానాన్ని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి సాబుదానా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకో స్టవ్ పైన షిఫ్ట్ చేస్తున్నా. అది అటు సైడ్ ఉడికిపోతుంది, మనం ఇటు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఓకే, ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. సో ముందుగా కట్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు అలాగే బాదం పప్పు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, మరీ ఎక్కువగా కాదు, తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫ్లేమ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఓకే, డన్. తీసేద్దాం దీన్ని. అలాగే అదే గిన్నెలో సేమియాని కూడా, ఆ నెయ్యి సరిపోతుంది, ఒక్కసారి ఒక 2 నిమిషాలు అంతే, ఎక్కువ అవసరం లేదు, అలా కలిపేసి తీసేద్దాం. అదే గిన్నె పెట్టేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు పాలు నేను చూస్తున్నారు కదా, ఈ కప్పుతోటి 3 కప్స్ పాలు వేసుకుంటున్నాను. నేను తీసుకున్న పాలు మరీ చిక్కగా ఏం లేవు, అందుకే సాబుదానాని కాస్త కొంచెం ఎక్కువగా ఉడికించేస్తున్నాను. ఎందుకంటే పలుచగా ఉండకూడదు కదా, మనం దీంట్లో కండెన్స్డ్ మిల్క్ కూడా వాడట్లేదు. సో కాస్త కొంచెం చిక్కగా ఉండడానికి సాబుదానాని కాస్త కొంచెం ఎక్కువగా ఉడికించేసుకుంటున్నాను. ఓకే, పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని కాస్త తగ్గించి 1 టీ స్పూన్ షుగర్ వేసుకుందాం. అలాగే చూస్తున్నారు కదా, సాబుదానా ఫుల్గా ఉడికిపోయింది. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఒకవేళ మీకు అక్కడక్కడ సాబుదానా కనిపివ్వాలి అనుకుంటే మరి ఎక్కువగా అవసరం లేదు, కానీ నానబెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఓకే, షుగర్ టేస్ట్ కోసం వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం బెల్లం వేసుకుంటాం. సో షుగర్ 1 టీ స్పూన్ అలా వేసేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టేసుకున్న సేమియా వేసుకుందాం. ఓకే, పర్టికులర్ ఈ సేమియానే కావాలి అని అయితే ఏమీ లేదు, నార్మల్గా మీకు ఏది దొరికితే అది తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు, తొందరగా ఉడికిపోతుంది ఈ సేమియా. ఓకే, చూస్తున్నారు కదా, ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి ఈ స్టేజ్ వచ్చేసింది. ఆల్రెడీ సేమియా ఉడికిపోయింది, చాలా తొందరగా ఉడికిపోతుంది. సో ఒక 2-3 ఇలాచీలని ఇలా దంచేసుకొని వేసుకుందాం. అలాగే వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాస్త కొంచెం పక్కన పెట్టేసుకున్నాను, గార్నిష్ కోసం లాస్ట్లో వేసుకుందామని. ఓకే, ఇట్స్ డన్, అయిపోయింది. ఇది మనకి దించిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది.
సో ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉంటుంది. సో ఇక బెల్లం కలిపేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని బెల్లం తురుము నేను ఒక కప్పు తీసుకున్నాను. మీరు స్వీట్ ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. ఓకేనా? ఒక కప్పు సరిపోతుంది. ఫస్ట్ బెల్లాన్ని కరిగించేసుకుందాం. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అలా తిప్పుతూ ఉంటే బెల్లం కరిగిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కదా. నాకైతే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. తొందరగా కరిగిపోతూ ఉంటుంది, మంచిగా పేస్ట్లా అవుతుంది కదా. ఓకే, సో ఇలా కలిపేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగిపోవాలి. సో వేడి వేడి బెల్లాన్ని మనం దాంట్లో వేసేస్తే పాయసం పగిలిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకి బెల్లం మొత్తం కరిగిన తర్వాత నేను ఇందులో చూపించడం మర్చిపోయాను. మీరు కాస్త దీంట్లో వాటర్ వేసుకోండి. సో ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ అయినా పర్లేదు, ఒక పెద్ద గ్లాస్ అయినా పర్లేదు. సో అది మన పాయసం కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూసుకొని వేసుకోండి. సో చూస్తున్నారు కదా, పాయసం మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఈ బెల్లంలో. ఇప్పుడు దీంట్లో వేసుకోవడమే. గ్లాస్ వాటర్ వేసుకొని మీరు కావాలంటే ఆ బెల్లం నీళ్ళని వడకట్టేసేయండి. వడకట్టేసిన తర్వాత దీంట్లో వేసుకోండి. సో సేమియా కూడా కాస్త కొంచెం చల్లారిన తర్వాతనే ఈ బెల్లం నీళ్ళని కలపండి. అప్పుడైతేనే మనకి సేమియా విరగకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కలిపేసేయండి. బాగా కలిపేసుకుంటే మనకి అది చక్కగా కలిసిపోతుంది పాయసంలోకి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చాలా హెల్దీ రెసిపీ. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. సో నాకు నచ్చిన విధంగా అయితే చేశాను. నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో ఇంతవరకు చూస్తే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, కాస్త షేర్ చేసి సపోర్ట్ చేసేయండి. నేను మాత్రం తినడానికి రెడీ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ. టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.